వీరందరూ కూడా పేరుకు ఇంకా హైందవ్యంలో ఉన్నామని చెప్పుకున్నప్పటికీ వారి జీవితాలలో క్రైస్తవ విలువలను పాటించిన వారు, క్రైస్తవ విలువలను పాటిస్తూ బ్రతికినటువంటి వారు, క్రైస్తవ ఇన్స్టిట్యూట్స్లో చదవటం కారణంగా గొప్ప గొప్ప లీడర్స్గా వారు అయ్యారు. వారి వెనుక క్రైస్తవ మిషనరీలు నిలబడి, వీరు ముందు నిలబడి చేస్తే ఇది బయట దేశం వాళ్ళు చేస్తున్నారు అని గ్యారంటీగా అంటారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను నిలబెట్టారు. నన్ను వెనక వేసేది నువ్వు, నన్ను ముందు పెట్టి ప్రోత్సహించేది మిషనరీలు. నేను ఎందుకు వాళ్ళతో వెళ్ళకూడదు అని తిరిగి ప్రశ్నించండి. ఎందుకు వెళ్ళకూడదు? ఇందులో పంతులు ఉన్నారు, ఇందులో నాయుడు ఉన్నాడు, ఇందులో రావు ఉన్నారు. వివక్ష ఏది? వివక్ష? ఏ వివక్ష లేదు. ఇక ఒక గవర్నర్ యొక్క పర్స్పెక్టివ్ చూడండి. ఆయన సర్ రివర్స్ థామ్సన్ ఏమంటున్నాడు అని అంటే, నా జడ్జిమెంట్ ప్రకారము క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి పనితో గవర్నమెంట్ వారు పనిచేసినటువంటి దాన్ని కనుక పోల్చి చూస్తే వీళ్ళు చేసిన పని ప్యూర్ అన్సెల్ఫిష్ జీవన శైలి, ఏమాత్రము స్వార్థం లేనటువంటి జీవన శైలి తీసుకొని వచ్చి దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ పవర్ అండ్ ప్రొడ్యూస్డ్ రిజల్ట్స్ దట్ వర్డ్స్ కెనాట్ ఫుల్లీ డిస్క్రైబ్ అంటున్నారు. మన మాటలు చెప్పలేనటువంటి గొప్ప పనులు వాళ్ళు చేశారు అంటూ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన దాని గురించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. 1870లో 138 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కేవలం ఆంధ్ర మరియు మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి మాట్లాడుతున్నాను. 1880లో 440, 1890లో 1473, అలా 1912కు వచ్చే వరకు, అంటే మదర్ తెరీసా గారు ఈ దేశానికి రాకముందే, మదర్ తెరీసా గారు పుట్టక ముందే 6559 ఇన్స్టిట్యూషన్స్ పెట్టి క్రైస్తవులు స్త్రీలను మరియు పురుషులను వారు లేవదీయగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేమో మదర్ తెరీసా వచ్చి ఏమో చేసింది, మదర్ తెరీసా వచ్చింది ఏమో చేసి అనింది అని ఏడుస్తారు. ఆమె పుట్టక ముందు జరిగింది ఇది. 6559 ఇన్స్టిట్యూషన్స్ ఆమె పుట్టక ముందు కేవలం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మాత్రమే జరిగింది. ఆమె 1910లో పుట్టింది కదా మదర్ తెరీసా గారు. ఏ కమ్యూనిటీస్ ఇంపాక్ట్ అయ్యాయి? చాలామంది ఇది ఒక ఫ్యాషన్ వీళ్ళకి, అంటే రైస్ క్రిస్టియన్స్ అని ఉదయం నవీన్ అన్నాడు కదా, వీళ్ళకి ఒక ఫ్యాషన్. ఏమంటూ ఉంటారంటే, ఎవరైతే సామాజికంగా వెనకబడిన వారో వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు చూడండి, వెలమల దగ్గరికి వెళ్ళారు, కమ్మల దగ్గరికి వెళ్ళారు, కాపుల దగ్గరికి, అంటే కాపులు రెడ్ల దగ్గరికి వెళ్ళారు, మాలలు, కోమిట్లు, తర్వాత కంసాలులు, మాదిగలు, ఎరుకలు, కోయలు, కాజీలు, గొల్లవాళ్ళు, రాజులు, లంబాడీలు, అలాగే బ్రాహ్మణులు కూడా. కానీ టోటల్గా మరి లబ్ధి పొందిన వాళ్ళని చూస్తే ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంది? బ్రాహ్మణులదే ఉంది కదా. ఎవరిది ఉంది?